తాతకు సర్ప్రైజ్ ఇచ్చిన హిమన్సు. ఆ క్షణం కేసీఆర్ కళ్ళలో ఎంత ఆనందమో ఆ వీడియో కనిపిస్తా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ హిమన్సు లేకపోతే కేసీఆర్ అనే కాదు గానీ, తాత మనవళ్ళ బంధం ఏదైతే ఉంటుందో చాలా దృఢంగా, చాలా ఇగ ఆప్యాయంగా అది మనసుకి ఎంతో మరి ఎట్లా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి, ఇక్కడ సేమ్ అదే తాత మనవళ్ళకి సంబంధించినటువంటి ఒక వీడియో గూడా మనకిక్కడ ఒక వార్త కనపడతా ఉన్నది. ఇక కేసీఆర్ తర్వాత వాళ్ళ మనవడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన మనవడు హిమన్షు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి తాను ఉద్యమంలో బిజీగా ఉన్న, ఆ తర్వాత రాష్ట్ర పరిపాలనలో బిజీగా ఉన్న తన మనవడితో ప్రేమగా గడిపేవారని ఆయన సన్నిహితులు చెప్తారు. తన మనవడిపై అంత ప్రేమ చూపించే కేసీఆర్‌కు తన మనవడు హిమన్షు కూడా అంతే అభిమానం, గౌరవం, ప్రేమ చూపిస్తాడు. అందుకు నిదర్శనమే ఇంగో ఈ సడన్ సర్ప్రైజ్ వీడియో అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇంకా సడన్ సర్ప్రైజ్ హిమన్షు చేసిండట. సడన్ సర్ప్రైజ్ చేసిండు. ఒకసారి మనం ఇక ఆ వార్త కూడా ఏంటో చూద్దాం. తాత మనవల బంధం చాలా ప్రత్యేకం. మనవడికి తాత చెప్పే అనుభవం కథలు, తాతను మనవడు ఆట పట్టించడాలు, ఇద్దరు కలిసి చేసే అల్లర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అలాంటి బంధమే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన మనవడు కల్వకుంట్ల హిమన్షు మధ్య కూడా ఉంది. హిమన్షు అంటే కేసీఆర్కు అమితమైనటువంటి ఇష్టం. తాత అంటే హిమన్షుకు అంతకంటే ఎక్కువ అభిమానం, గౌరవం. ఈ విషయాన్ని హిమన్షు పలు సందర్భాల్లో పంచుకున్నాడు కూడా. అయితే హిమన్షు తన తాత కేసీఆర్కు ఓ క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన లవ్లీ వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియో కేసీఆర్ బస్ యాత్ర చేస్తున్నప్పటిది కాగా హిమన్షు ఇప్పుడు పంచుకున్నాడట. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన హిమన్షు ఉన్నత చదువుల కోసం మరిగా వేరే కంట్రీ పోయిండు హిమన్షు ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. కేసీఆర్ బస్ యాత్ర చేస్తున్న సమయంలో హిమన్షు విదేశాల నుంచి తిరిగి రాగా తాతయ్యను చూసేందుకు యాత్ర చేస్తున్న ప్రాంతానికి వెళ్ళాడు. అయితే కేసీఆర్ ను చూసేందుకు ఆయన యాత్ర చేస్తున్న బస్సును సుమారు గంట పాటు ఫాలో చేసి చివరికి అందులో ఎక్కాడు. అది కూడా కేసీఆర్ చూడక ముందు వెక్కి ఆయనకు కనిపించకుండా బస్సులో వెనక కూర్చొని కాసేపటి తర్వాత ఆ బస్సుతో పాటు కేసీఆర్ ఆలోచనలు ఒకే వేగంతో పరుగులు తీస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా హాయ్ తాతయ్య అంటూ ఇక పలకరించి సర్ప్రైజ్ ఇచ్చిండు. హిమన్షు హాయ్ తాతయ్య అని పలకరించగానే ఎవరబ్బా అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు కేసీఆర్. అక్కడ హిమన్షు ఉండడంతో ఆయన కళ్ళల్లో పట్టలేని ఆనందం నిండిపోయింది. వెంటనే హాయ్ ఎప్పుడొచ్చినవురా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడే తాతయ్య అని హిమన్షు చెప్తే ఎక్కడెక్కినవు, బస్సు రన్నింగ్ లోనే ఉంది, ఎలా ఎక్కావన్న ఆశ్చర్యంతో ముందుకు చూస్తూ అని అడిగారు కేసీఆర్. ఇంతకు ముందు మీరు బండి ఆపినప్పుడు ఎక్కిన, నేను దాదాపు గంట నుంచి మీ బస్సును ఫాలో అవుతున్న తాతయ్య, మీకు సర్ప్రైజ్ ఇద్దామని అంటూ హిమన్షు చెప్పగా అవునా పక్క పొన్న వచ్చి ఎక్కావా అని అడిగారు కేసీఆర్. దానికి అవును వచ్చి టక్కున ఎక్కేసిన, మీకు సర్ప్రైజ్ ఇద్దామని వెనకాలకు పోయి కూర్చున్నా అని బదులిచ్చాడు హిమన్షు. ఆ వెంటనే వెన్ డిడ్ యూ కమ్, విదేశాల నుంచి ఎప్పుడొచ్చావు అంటూ ఇంగ్లీష్లో అడిగారు కేసీఆర్. దానికి మొన్న వచ్చిన తాతయ్య అని హిమన్షు చెప్పడంతో వీడియో ముగిసింది అనేటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఒకసారి వీడియో కూడా చూద్దాం. ఇగో చూడండి. బండి మీద ఆగినప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ ఫాలో అవుతుంది తాతయ్య. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అక్కడ నుంచి వచ్చి టక్మన్ ఎక్కేసాను. సర్ప్రైజ్ ఇద్దామని వెనకాల పోయి కూర్చున్నాడు. రైట్, ఇక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఏదేమైనా ఒక మంచి మధుర క్షణాన్ని అయితే మరి హిమన్షు మనతో షేర్ చేసుకుంటా ఉన్నాడు. ఎవరికైనా సరే ఆ మనవడికి సర్ప్రైజ్ ఇస్తే ఎంత చిన్న పేద కుటుంబంలో అయినా సరే సడన్ గా ఏదైనా వాళ్ళు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే హాస్టల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఆ మధుర క్షణాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా చాలా తాతయ్య మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నేను ఒక గంట నుంచే మీ బస్ ఫాలో అయినా వచ్చిన తర్వాత వెనక రూమ్ లో ఉన్నా ఇంకా అందుకే సడన్ గా వచ్చేసేసి మీకు ఇస్తున్నా అని చెప్పేసి అంటే ఇక వాళ్ళ సంభాషణ జరుగుతూ ఉన్నది. ఇలాంటి బంధాలు ఉండాలా, ఇలాంటి బంధాలు రాజకీయ పరంగా కానీ లేకపోతే సినీ రంగంలో కానీ ఎటువంటి ప్రధానంగా మన తెలుగు సాంప్రదాయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ హిమన్షుకి సంబంధించిన తాత మనవల ముచ్చట కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.